మిత్రమా, సమస్య చిన్నదైనా, పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలాంటి సమయంలో చిరుబురులాడితే వాతావరణం అంతా మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట కూడా వివాదంగా మారుతుంది. అనుబంధం బలంగా ఉండాలంటే భావ వ్యక్తీకరణకు, స్వేచ్ఛకు అవతలి వారికి స్థానం ఇవ్వాలి. అప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా అయిపోతుంది. నిన్నటి ఓటమి గురించి భయపడేవాడు నేడు ధైర్యంగా పోరాడలేడు. నేడు పోరాడటానికి భయపడేవాడు రేపు గెలుపు ఆనందాన్ని చూడలేడు. జీవితంలో గెలుపు కావాలంటే ముందుగా భయాన్ని వదిలివేయాలి. ఎందుకంటే భయం మన అడుగులను ఆపేస్తుంది. మనలోని ధైర్యాన్ని కమ్మేస్తుంది. కానీ ఒక్కసారి ధైర్యంగా ముందుకి అడుగు వేస్తే అదే భయం మెల్లగా మాయమైపోతుంది. కాబట్టి భయాన్ని ఆలోచిస్తూ నిలబడిపోకు. ధైర్యంగా ముందుకు సాగి పోరాడు. ఎందుకంటే పోరాడిన వాడికి అనుభవం వస్తుంది. అనుభవం ఉన్నవాడికి విజయం దక్కుతుంది. అప్పుడు మాత్రమే విజయం నిజంగా నీ సొంతమవుతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. నీ జీవితం సులభంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోకు. నీ మనసు బలంగా ఉండాలని కోరుకో. ఎందుకంటే సులభమైన జీవితం మనిషిని పెద్దవాడిని చేయదు. కష్టాలు, సవాళ్ళు, పోరాటాలే మనిషిని బలంగా మార్చుతాయి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు వెనక్కి తగ్గకపోతే చాలు. ఈరోజు నిన్ను ఎవ్వరూ గుర్తించకపోవచ్చు. నీ కష్టం ఎవరికీ కనిపించకపోవచ్చు. కానీ నువ్వు ఆగిపోకుండా ముందుకు సాగితే ఒకరోజు ప్రపంచమే నీ విలువను గుర్తిస్తుంది. కాబట్టి ఫిర్యాదు చేయకుండా మౌనంగా నీ లక్ష్యం కోసం కష్టపడు. ఎందుకంటే ఒకరోజు నీ విజయం గట్టిగా మాట్లాడి ప్రపంచానికి నీ కథను చెబుతుంది. ఈరోజు నిన్ను ఎవ్వరూ గుర్తించకపోవచ్చు. నీ కష్టాన్ని ఎవ్వరూ చూడకపోవచ్చు. అది నీ తప్పు కాదు. ప్రతి గొప్ప విజయానికి ముందు ఒక మౌనమైన పోరాటం ఉంటుంది. ఆ పోరాటాన్ని అందరూ చూడరు. కానీ అది నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. నువ్వు కష్టపడుతున్నప్పుడు ప్రపంచానికి శబ్దం వినిపించాల్సిన అవసరం లేదు. నీ మీద నీకు ఉన్న నమ్మకం చాలు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి ముందుకు నడిచేవాడే నిజమైన విజేత అవుతాడు. కాబట్టి నిరాశపడకుండా మౌనంగా నీ లక్ష్యం కోసం కష్టపడు. ఎందుకంటే ఒకరోజు నీ విజయం గట్టిగా మాట్లాడి ప్రపంచానికి నీ విలువను చూపిస్తుంది. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనకున్న కాలికి అవమానం లేదు, తాను వెనకబడ్డాను అని. ఎందుకంటే ఆ రెండు కళ్ళకి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుందని. మన జీవితం కూడా అంతే మిత్రమా. మనకన్నా ముందు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు. మనకన్నా వెనక ఉన్న వారిని చూసి గర్వపడకూడదు. అలా చేస్తే రెండూ ప్రమాదమే. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ని మంచి మాటల్లో మీకేది బాగా నచ్చిందో కామెంట్ చేస్తారు కదా! ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.